Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు తమన్నా నటించిన డూ యూ వన్ పార్ట్నర్ వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాలీవుడ్లో తమన్నా అలాగే డయానా పెంటి ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీసే డూ యూ వన్ పార్ట్నర్. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. హిందీతో పాటు అన్ని అదర్ లాంగ్వేజెస్లో ఈ సిరీస్ అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శిఖా రాయ్ తన చిన్నతనంలోనే తండ్రి సంజయ్ రాయ్ని కోల్పోతుంది. అందుకు కారణమైన వ్యక్తి విక్రమ్ వాలియా. సంజయ్ ఎంతో కష్టపడి ఒక కొత్త రకమైన బీర్ని తయారు చేస్తాడు. ఆ బీర్కి సంబంధించిన ఫార్ములా తీసుకుని అతన్ని వాలియా మోసం చేస్తాడు. ఆ మోసం చేసిన విషయాన్ని శిఖా రాయ్ మనసులోనే అట్లా పెట్టేసుకుని ఉండిపోతుంది. తన తండ్రి తయారు చేసిన బీర్ ఫార్ములాలో 2 రకాల పదార్థాలు తప్ప మిగతా అన్నిటి వాటిపై శిఖాకి మంచి అవగాహన ఉంటుంది. అందువలన ఆమె బీర్ బిజినెస్ చేయాలని డిసైడ్ అవుతుంది. తన ఉద్యోగం ఊడిపోవడంతో ఆమె ఈ నిర్ణయానికి వస్తుంది. అంతేకాకుండా అనహిత తనకి రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల తను ఆ జాబ్ మానేసి శిఖాతో చేతులు కలుపుతుంది. అప్పటికే బీర్ బిజినెస్లో మార్కెట్లో వాలియా మంచిగా పాతుకుపోయి ఉంటాడు. అతను దెబ్బతీయాలన్న కసితో శిఖా ఉంటుంది. బియర్ బిజినెస్కి సంబంధించి శిఖా అలాగే అనాహిత ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. అయితే ఇది లేడీస్ చేసే బిజినెస్ కాదంటూ ఎవరు వాళ్ళతో డీల్ సెట్ చేసుకోరు. దాంతో డేవిడ్ జోన్స్ అనే ఒక పాత్రని ఏఐ ద్వారా క్రియేట్ చేసి అవతల వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. డేవిడ్ జోన్స్ని నేరుగా పరిచయం చేయమని అప్పుడు అందరూ పట్టుబడతారు. అప్పుడు శిఖా అలాగే అనహిత ఏం చేస్తారు, ఆ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటి, ఆ నిర్ణయాలు వాళ్ళని ఎలాంటి చిక్కుల్లో పడేస్తుంది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. తన తండ్రి మోసపోయిన రంగంలోనే తాను రాణించాలనే పట్టుదలతో ముందుకు వెళ్ళిన శిఖా అనే ఒక మహిళ కథ ఇది. అలాగే తన తండ్రి కొన్నేళ్ల పాటు కష్టపడి తయారు చేసిన ఒక కొత్త రకమైన బీర్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే పట్టుదలతో ఆమె ఎలా ముందుకెళ్ళింది అని చూపించడమే ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఆర్థిక పరంగా కానీ అండదండల పరంగా కానీ తనకు ఎదురైన సవాళ్ళని ఆమె ఎలా అధిగమించిందనే అంశాలతో ఈ కథ ముందుకెళ్తూ ఉంటుంది. ఈ కథలో ప్రధానమైన పాత్రలు ఒక 6 పాత్రల చుట్టూ ఈ సిరీస్ అనేది తిరుగుతూ ఉంటుంది. మిగతా పాత్రలన్నీ మధ్యలో వచ్చెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సిరీస్ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలు, అందుకు సంబంధించిన వ్యూహాలతోనే నడుస్తూ ఉంటుంది. అవి కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఎదగడానికి శిఖా అలాగే అనహిత చేసే ప్రయత్నాలు, వారిని అడ్డుకోవడానికి విలన్స్ చేసే ప్లాన్స్ ఆడియన్స్ని ఎక్కువగా ఆకట్టుకోవు. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్గా వెళ్తూ ఉంటుంది. కామెడీ పండించడానికి కొంచెం ప్రయత్నాలు చేశారు కానీ ఫలించలేదు. ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ కూడా చాలా చప్పగా అనిపిస్తాయి. తమన్నా అలాగే డయానా పెంటి గ్లామరస్ రోల్స్లో కనిపించారు కానీ వాళ్ళ వైపు నుంచి గొప్పగా అనిపించే సన్నివేశాలు ఏవీ లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ వాళ్ళు తీసుకున్న ఈ సాదాసీదా కథను ఎంచుకోవడమే ప్రేక్షకుల్ని నిరాశపరుస్తుంది. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ కథలో శిఖా పాత్రకి అనుకున్నది సాధించాలనే మంచి కసి ఉంటుంది. సాధించి చూపించాలనే పట్టుదల కూడా ఉంటుంది. కాకపోతే ఆమె ప్రయాణం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ రేకెత్తించే సన్నివేశాలు డిజైన్ చేసుకోకపోవడమే ప్రధానమైన లోపంగా ఈ వెబ్ సిరీస్ కనిపిస్తూ ఉంటుంది. తమన్నా అలాగే డయానా పెంటి పాత్రల్లో వాళ్ళు మెప్పించారు, మంచి నటన చూపించారు. పాత్రలని డిఫరెంట్గా డిజైన్ చేసుకోలేకపోవడం వలన పెద్దగా ఏమనిపించదు. కెమెరా వర్క్ కానీ బీజిఎం వర్క్ కానీ ఎడిటింగ్ కానీ కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే పూర్తిగా బిజినెస్ విషయాలపైనే నడిచే వెబ్ సిరీస్ ఇది. బిజినెస్ విషయాలతో పాటు కామెడీ మిక్స్ చేసి ఇంకేదైనా డిఫరెంట్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఉంటే ఆడియన్స్కి ఇది చూడడానికి బాగానే ఉండేది. కానీ మొత్తం వెబ్ సిరీస్ అంతా బిజినెస్ డీల్స్తోనే నింపేశారు. వాటిని చూడడానికి ఆడియన్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు, పైగా బోర్ కొడుతుంది. ఈ సిరీస్ విషయంలో కూడా అదే జరిగింది. మీరు ఒకవేళ బిజినెస్ రిలేటెడ్ వెబ్ సిరీస్ స్టోరీస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సిరీస్ని మీరు ఒకసారి చూడొచ్చు. మిగతా ఆడియన్స్కి ఈ సిరీస్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించకపోవచ్చు. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.